గుడ్ మార్నింగ్ మాస్టర్స్. వెల్కమ్ టు స్పిరిచువల్ సైన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ సిరీస్ ఆఫ్ ఆడియోస్లో మనం ఇమ్మార్టల్ టాక్స్లోని ఆల్టర్నేట్ మదర్ అనే చాప్టర్ని స్వాధ్యాయం చేసుకుంటున్నాం. గత ఎపిసోడ్స్కి కంటిన్యూషన్. సన్యాసి చెప్పిన మాటలు వింతగా అనిపించి వెంటనే తన కొడుకుని గట్టిగా పిలిచింది. వెంటనే ఆ బాబు ఒక చేత్తో బ్రెడ్, ఇంకో చేత్తో ఉల్లిపాయ పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ బాబు సన్యాసిని గుర్తుపట్టనందుకు సన్యాసికి బాగా ఆశ్చర్యం అనిపించింది. ఎక్కడో తప్పు జరిగింది అని గట్టిగా అరిచి, నేను కొద్దిసేపటి కిందటే మీ ఇంటికి వచ్చాను, అది నేను నిరూపించగలను అని అన్నాను. మీ బాబు చేతి మీద కాలిపోయిన మచ్చ ఒకటి ఉంది, అది తను వంట చేస్తుండగా కాలింది అని చెప్పాడు. ఆ బాబు తల్లి ఆ కాలిన గాయం వైపు చూసి ఆ బాబుని గట్టిగా కౌగిలించుకొని ఇలా అంటుంది, నాకు ఒక్కగానొక కొడుకు, నేను ఉండగా తన చేత వంట ఎందుకు చేయిస్తాను? అవును, తన చేతి మీద కాలిన గాయం ఉంది, అది ప్రమాదవశాత్తు వేడి గిన్నె ముట్టుకోవడం వల్ల కాలింది. ఓ సన్యాసి, నా కొడుకుని నా దగ్గర నుంచి దూరం చేయకండి, నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఆ సన్యాసి ఆ బాబుని తీసుకువెళ్ళిపోతాడన్న భయంతో ఇలా చెప్పసాగింది అని అనుకుంటాడు. సన్యాసికి అర్థమైన విషయం ఏమిటంటే, ఆ తల్లి తన బిడ్డని సన్యాసం ఇవ్వడానికి తీసుకువెళ్ళిపోతానేమోనని భయపడింది. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా. లేదు లేదు, నీ కొడుకుని నేను ఎక్కడికి తీసుకువెళ్ళను. నేను మీకు ఇంతకుముందు ఇక్కడకు వచ్చానని నిరూపిద్దామనుకున్నాను అంతే. మీ ఇంట్లో ప్రతి వస్తువు ఏది ఎక్కడ ఉందో నేను ఖచ్చితంగా చెప్పగలను. గోడ మీద హనుమంతుల వారి ఫోటో ఉంది, ఒక లాంతరు ఒకటి ఉంది, ఇలా చెప్పసాగాను. వెంటనే ఆ తల్లి నా కాళ్ళ మీద పడి నన్ను బతిమలాడుతుంది. అయోమయంలో ఉన్న తన కొడుకుని, తన భర్తని తను చెప్పినట్టు సన్యాసి కాళ్ళ మీద పడి బతిమలాడమని అని అన్నది. నేను ఒక సన్యాసిని. తరచూ ఆశీర్వాదం కోసం ప్రజలు నా కాళ్ళ మీద పడుతుంటారు, కానీ వీళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను మళ్ళీ వచ్చిన చోటుకే తిరిగి వెళ్ళాను. ఇంతలో ఆ తల్లి, మీరు గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని చూడగలరు. దయచేసి మా మీద కోపం తెచ్చుకోకండి, మమ్మల్ని క్షమించండి. ఏంటి అసలు ఏం జరుగుతోంది? అయోమయంలో ఆ గ్రామం మీదుగా వెళ్ళసాగాను. ఒకవైపు ఇటుకలతో చేసిన ఇల్లు, ఇంకోవైపు సరస్సు ఉన్నాయి. నేను సరస్సుకి దగ్గరలో ఉన్న మర్రి చెట్టు దగ్గర కాసేపు సేద తీరుదాం అనుకున్నాను. సరస్సు నుంచి వచ్చిన చల్లని గాలితో నెమ్మదిగా యోగ నిద్రలోకి జారుకున్నాను. నేను కలలో ఒక కాంతి చెట్టు కింద కాంతి శరీరంతో ఉన్నాను. నా ముందు 2 సొరంగ మార్గాలు, 2 టనల్స్ కనిపించాయి. ఒక సొరంగం టనల్ ఏమో రెడ్ లైట్తో ఉంది, రెండవ టనల్ గ్రీన్ లైట్తో ఉంది. ముందుగా ఊహించిన ఆలోచన ఒకటి ఉంది. ఏంటంటే, నేను ఒక కలలో ఉన్నాను. ఈ 2 టనల్స్లో ఏదో ఒక టనల్ని ఎంచుకొని దాని ద్వారా ప్రయాణించి ప్రస్తుతం ఉన్న పరిస్థితికి రావాలి, ప్రజెంట్ సిచ్యువేషన్కి రావాలి. నేను 2 టనల్స్లోకి రెడ్ టనల్లోకి అడుగు పెట్టగానే ఒక గొంతు నా వెనకాతల నుంచి వినబడసాగింది. కఠినమైన తపస్సు తర్వాత నువ్వు ఎటువంటి రియాలిటీలో, ఎటువంటి వాస్తవంలో జీవించాలో ఎంచుకునే అర్హతను సాధించావు. నువ్వు ఏ సొరంగం ఎంచుకుంటావో ఆ రియాలిటీలో నువ్వు మేల్కొంటావు. అంటే ఏ టనల్లోని చూస్ చేసుకుంటే ఆ వాస్తవంలోకి అడుగు పెడతావు. నాకు వినిపిస్తున్న ప్రతి ఒక్క పదం గురించి ఆలోచించసాగాను. కానీ వెనక్కి తిరిగి ఆ గొంతు ఎవరిదని చూడలేదు. నేను ముందుకు సాగుతూ రెడ్ టనల్ని చూస్ చేసుకున్నాను. రెడ్ టనల్ లోపల ఉపరితలం అంతా తెల్లగా స్క్రీన్ ఉంది. అది 3 డైమెన్షనల్ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అందులో 3 డైమెన్షనల్ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అవి అచ్చంగా నా ముందు జరుగుతున్నట్టే అనిపించింది. అందులో నేను ఒక భాగంగా ఉన్నాను. నేను ఒక బాగా దాహంగా ఉన్న సన్యాసిని చూశాను. ఆ సన్యాసి ఎవరో కాదు, నేనే. నేను ఆ దృశ్యాలన్నింటినీ ఎలా చూస్తున్నానంటే, ఒక సినిమా నడుస్తుంది, అందులో ఒక పాత్ర పోషిస్తున్నాను. ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోకుండా ఒక ప్రేక్షకుడిలా చూస్తున్నాను. డిటాచ్మెంట్తో చూస్తున్నాను. ఎలా అయితే టీవీలో సినిమాని ఫాస్ట్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ చేస్తారో, అలాగే టనల్లో జరుగుతున్న సన్నివేశాలు, పాస్ట్ ఇంకా ఫ్యూచర్ ఈవెంట్, గతం, భవిష్యత్తు ఫాస్ట్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ చేసే ఫ్రీ విల్ నాకుంది.
ఆ రెడ్ టనల్లో ఎటువంటి సన్నివేశాలు ఉన్నాయంటే, నేను చాలా దాహంగా ఉండడం, నీళ్లు కోసం ఒక గుడిసె దగ్గరికి వెళ్ళడం, కనిపించిన బాబుని నీళ్లు అడగటం, మరణానికి చేరులో ఉన్న బాబు తల్లిని చూడటం, ఇంతలోనే బాబు తండ్రి చార్లతన్ డాక్టర్ రావడం, ఆవిడ భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది అని చెప్పడం, నేను ఏం చేయాలో తెలియక మెయిన్ లైన్లోకి వెళ్ళి దేవుళ్ళని తిట్టుకొని అక్కడ కళ్ళు తిరిగి పడిపోవడం, ఈ సన్నివేశాలన్నీ కనిపించాయి. ఈ రెడ్ టనల్లో నుంచి వెళితే ఆ బాబు తల్లి చనిపోతుంది, ఆ కుటుంబం అంతా మిజరీలోకి వెళ్ళిపోతుంది అని ఇందాకలు వినిపించిన గొంతే మళ్ళీ వినిపిస్తుంది. నువ్వు ఈ రియాలిటీని వాస్తవాన్ని ఎంచుకోవాలనుకుంటే ఈ రెడ్ టనల్ గుండా ప్రయాణించు. నువ్వు సరస్సును చూస్తూ మర్రి చెట్టు కింద ఉంటావు. నీకు ఈ రియాలిటీ వద్దనుకుంటే గ్రీన్ టనల్ని చూస్ చేసుకో.